సో అందరికీ నమస్కారం. ఈరోజు మనం మన జిల్లాలో మళ్ళీ యూనివర్సిటీకి సంబంధించిన పట్టా పంపిణీ కార్యక్రమం యువ ప్రవేశాలు అనేది అంకాపూర్ నుండి స్టార్ట్ చేశాం. సో మనకి ఈ కార్యక్రమంలో కూడా ఇంతకుముందు యూనివర్సిటీ ఏ స్టేజ్లో కంప్లీట్ అయిపోయినాయని మనం డిస్ట్రిబ్యూట్ చేశాం. చివరి దశలో ఉన్నాయి కానీ మధ్యలో ఆగిపోయినాయి కానీ ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుందంటే గౌరవ ముఖ్యమంత్రి గారి మీటింగ్ అడ్డు పెట్టకండి, కాంట్రాక్టర్స్ కొంతమంది ముందుకు వచ్చి పక్కట్లేదు, చాలా గ్యాప్ వచ్చింది. కాబట్టి ఏ స్టేజ్లో ఉంటే ఆ స్టేజ్లో బెనిఫిషరీకి ఇస్తే ఆ బ్యాలెన్స్ పైసలు బెనిఫిషరీకి ఇచ్చి ఇంద్రమైన రాగానే బెనిఫిషరీకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళతో కట్టిద్దామని. సో అలా కంప్లీట్గా డిస్ట్రిబ్యూట్ కానీ పర్సెంట్ని అదేవిధంగా అసలు పూర్తి కానీ కూడా అన్ని కూడా మనకు బెనిఫిషరీస్ ఇస్తుంది. ఇంకా ఏదైనా పని జరగకపోతే ఆ పని జరగడానికి యొక్క విలువ కాంట్రాక్టర్కి ఇచ్చే బదులు డబ్బులు ఇంద్రమైన లాగానే మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. అలా చేసి మీరు మిగతా వర్క్ను కంప్లీట్ చేసుకోవాలి. ఆ కంప్లీట్ చేసిన దాని ప్రకారం డబ్బులు ఇవ్వాలి. ఇది మనకి ప్రభుత్వం తరఫున వచ్చింది. దానికి అనుగుణంగా మొదటగా మనము గౌరవ మహిళలకు ప్రత్యేకంగా చెప్పారు, అంకాపూర్ విలేజ్ లోపల తొందరగా స్టార్ట్ అయ్యిందండి. సో దానికి అనుగుణంగా మనం ఈరోజు ఈరోజు నుండి జిల్లాలో కూడా అన్ని కంప్లీట్ కాకుండా కంప్లీట్ అన్ని కూడా జిల్లా వ్యాప్తంగా కూడా డిస్ట్రిబ్యూషన్ అనేది స్టార్ట్ చేస్తాము. నెక్స్ట్ 2 days లోనే అన్ని కూడా అలాట్మెంట్ ఖమ్మం నిజామాబాద్ కార్పొరేషన్తో పాటు అన్ని కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఇందిరామిల్లు కూడా మనకి ప్రతి కాన్స్టిట్యూన్సీకి 3,500 ఇల్లు వచ్చినాయి. అవన్నీ కూడా మనం శాంక్షన్ చేసి రెడీ ఉన్నాం. ఇంకా స్టార్ట్ అయ్యే వాళ్ళు చేసుకుంటే దానికి డబ్బులు కూడా మనం ఇమీడియట్గా డిపాజిట్ అవుతుంది. సో ఒక వారం రోజుల లోపలే మీకు పంపిన వారం రోజుల లోపలే మీ అకౌంట్ లోపల డబ్బులు అవుతుంది. సో దానికి సంబంధించిన జిల్లా అంతా కూడా మనం డెలివరీ చేయబడుతున్నాం. ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు. అంకాపూర్ గ్రామస్తులను మరియు ఈ డబ్బు పెట్టు గృహాలను చేసిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు మరియు వేదిక పెద్దలు కలెక్టర్ గారికి మరియు వివిధ అధికారులందరికీ నా యొక్క నమస్కారం. నలభై ఏళ్ళ నిరీక్షణకు పేరు 40 ఏళ్ళ క్రితం నాకు నడక నేర్పిన నా మేనమామ వచ్చిన చివరికి దేశం ఇంత అభివృద్ధి చేయలేదు, దేశంలో ప్రధానమంత్రి కాలేదు, అంకాపూర్లో ఇన్ని వేడలు కాలేదు, ఇన్ని పాటలు రాలేదు. ఊరుకు 4 వైపుల, తూర్పు వైపు, ఉత్తర వైపు, పడమర వైపు 4 వైపుల అన్ని కులాల వారి కట్టించిన తర్వాత 40 సంవత్సరాల నుంచి ఒక ఇల్లు లేకుండా గ్రామం ఉంటే మళ్ళీ మీ అందరి ఆశీర్వాదాలతో, మీ అందరి అపూర్వమైన మద్దతుతో మీ బిడ్డగా నన్ను గెలిపించి రాజు చేసిన మీరు, రాజుకు పట్టాభిషేకం చేసిన ప్రజలు, రాజుకు పట్టాభిషేకం చేసిన ప్రజలు 10 సంవత్సరాల నుంచి మీ ఈరోజు కలెక్టర్ గారు ఆ ఇల్లు కంప్లీట్ కాలేదు, కంప్లీట్ కాకపోతుంది, కంప్లీట్ కాలేదు, కంప్లీట్ కాకపోతుంది. నేను ముఖ్యులు నన్ను ఆదరించిన ఆడించిన నాకు ఆయుష్ వచ్చిన నా గొంతులో ప్రాణం
శాంతినగర బాబు సంగనగర బాబు దుబ్బగూడ నుంచి ఈ పట్టణానికి బాబు ప్రతి కులంలో బంధువులతో ఉన్న బిడ్డ కాబట్టి ఈ ఊళ్ళో ఎలా తీసుకోవాలి ఎవరు రాలేదు అది కంప్లీట్ చేయడానికి ఈ రోజు వరకు చిల్లి గవ్వ చిల్లి గవ్వ చిల్లి గవ్వ ఇబ్బంది లేదు అయినా కాంట్రాక్టర్ బదిలాయి 1,50,00,000 బిల్లు 2016 రిజిస్ట్రేషన్ దాని వ్యత్యాసం 50 లక్షల రూపాయలు నా ఇంట్లో 50 లక్షల రూపాయలు 2016 రేటు ఎవరైనా అప్పుడు కంటామని చెప్పి బదిలాయి ప్రభుత్వం ఇవ్వకపోతే నేను ఈ వడ్డీతో కడతాను లేదు 2016 రేట్లకు కట్టము మేము చేయమంటే 2016 2024 వ్యత్యాసం ఏదైతే 50 లక్షల రూపాయలలో నా ఇంటి నుంచి ఈరోజు కంప్లీట్ చేయాలి ప్రజలను ప్రేమించండి ప్రజలు ఎదుగుపోయారు ఏ పార్టీలో రాజకీయాలతో కమ్యూనిస్టులతో కాంగ్రెస్లతో బీజేపీతో టీఆర్ఎస్తో కానీ చెప్పండి ఇళ్ళకు తిరిగే సంబంధం ఎందుకు చెప్తున్నారు నా అవసరం
నువ్వు బీజేపీ తపన అసెంబ్లీలో కనబడుతుంది. కలుపు మార్పులు చేసి ఎవరైనా ఎవరు పట్టించుకున్నాడు అంటే గౌరవ గారు అప్పుడు మాట్లాడిన తర్వాత పిలిచి ఏం చేస్తే బాగుంటుంది అని వెళ్లవాడ శాసనసభని పంపించి రాకేసి ఏం చేస్తే బాగుంటుంది ఏం లేదు సచ్చినోడికి పెట్టండి బతికినోడికి ఏం చేస్తున్నాం ఏడాది వచ్చినోడికి ఏడ్చినోడికి భార్య విధవరాలు పిల్లలు అనాథాలు అంటే అప్పుడు ప్రభుత్వం తెలంగాణ చనిపోయే ఎవరికైనా 5 లక్షల రూపాయలు పిల్లలకు 10% గవర్నమెంట్ నవోదయలు అందరూ బతుకులు చేస్తారు సచ్చినోడు తెలంగాణ 33 జిల్లాల ఎవరి పిల్లల పథకం చేయాలంటే ఈరోజు భయపడవలసిన 5 లక్షల మినిమం రాజకీయాలుగా విద్యా వ్యవస్థ గురించి రోజు పిల్లలు ఏం కావాలి ఇంటిగ్రేటెడ్ నేను అంకాపురం 90 పద్ధతి తీసుకుని నాకు 90 పద్ధతి మీ అందరికీ భార్య మాత పండుగ వేసుకుంటే మీరు పండుగ కుటుంబం చేసుకునే పండుగ అంకాపురం మహిళలందరూ 90 ఊళ్ళు ఇంటికి జోరబట్టిరు మా అక్కయ్య తమ్ముడికి వెళ్ళి జోరబట్టింది కొందరు పిల్లల బట్టి ఎక్కడ ఉంటామో ఎక్కడ వెళ్ళామో ఎక్కడ కలిసామో ప్రతి బిడ్డ ప్రతి తల్లి ఇల్లు మాకు మన పొద్దులు దొంగేశ్వరం పొద్దులు కానప్పుడు పొద్దులు వేరు పిల్లల పొద్దులు వేరు ఈ గుణం ఏ రకంగా తీసుకోవాలి ఎన్ని జన్మలు నా ప్రాంతం భయపడుతున్నాను నా ప్రాంతం దగ్గర నమ్ముతున్నాను అక్కడ కేసులు పోలీసు చులుము అధికారులు పనిచేయకపోతే బాధితులను కిడ్నాపించమన్న నేరం ఎన్నో బాధితులను కిడ్నాపించమన్న నేరం శాసనసభ ఏసీ అధికారులు నాయకులు విలేకరులు ఇక్కడ విలేకరులు చెప్పండి విలేకరులు చంపేస్తాడు వీడియోలు దళిత బిడ్డలను తిప్పారు అక్రమము రౌడీజము గంజాయిజము ఈ రాజకీయ సంపాదించుకోవాలి ఒక్క రూపాయి లేదు కులంలో పెట్టుకుంటాడు కాంగ్రెస్ బీజేపీ పిల్లలు కల్పించుకోండి దీనికి రాజకీయాలు ఇంటిగ్రేటెడ్ స్కూలు నేను ఏదన్నా అప్పుడు నా కలెక్టర్ అప్పుడు నా అధికారులు అది చక్రాపల్లి ఆరు మండలం ఆ 3 మండలాల మధ్యన 4 గొడవల మధ్య 2 వందల ఎకరాల పొలం ఉంది దొరికిలో దొరికిన గొడవట్టుకుపోతున్నాడు కుందలు ఎత్తున్నారు గొడవలు వస్తున్నాడు దాన్ని టెక్నికల్ కండిషన్ అప్రూవల్ చేసింది నేను చేయలేదు అప్రూవల్ ఇప్పుడు ఒక కాన్స్టిట్యూషన్ అయితే అంటారు ఆఫ్ఘనిస్తాన్ లో పెట్టేసి అంటారు ఇదే ఆఫ్ఘనిస్తాన్ లో పెట్టారు ఈ రోజు పిపిడి 25 సంవత్సరాలు నేను తీసుకొచ్చాను పిపిడి 25 నేను తీసుకొచ్చాను పిపిడి నుంచి దేవ డబుల్ రోడ్ ఆలో నుంచి కలెడ డబుల్ రోడ్ గుంటూరు నుంచి కలెడ డబుల్ రోడ్ ఆలో డబుల్ రోడ్ కొల్లూరు నుంచి డబుల్ రోడ్
ఇవాళ మనలో తప్పకుండా జరగదు. నన్ను అనిపించింది ఒక ప్రజలు ఒక మూడు భార్య మా అత్తమ్మ ఇలా బంధువులు ఇలా ఎట్లా నేను చేశాను. ఇక కాంగ్రెస్ ఎందుకు, బీజేపీ ఎందుకు, బీఆర్ఎస్ ఎందుకు, ఊరేనా నేనే ఇవ్వాలి. మీరు చేసిన రాదు, మీరు గెలిపించిన రాదు. కాబట్టి దయచేసి గ్రామాభివృద్ధికి రాజకీయాలు కాకుండా దీనికి అందరికీ నడిపాలి. యుద్ధం వల్ల ఊరేగుతుంది. ఆ స్థాయిలో యుద్ధం ఎవరు ఉంటారు? రాజకీయాలు కాకుండా కావాలంటే చేస్తారు. క్యాన్సల్ చేస్తారా ఆ వంటలు నడిచాయి భయపెట్టారు. ఈ రోడ్డు ఆ రోడ్డు నేను ఎమ్మెల్యే కావాలని చెప్పిన ప్రతి జడ్జి ప్రతి కాంగ్రెస్ బీజేపీ వినగల మొత్తం తాళాలు చేసిన ఇంకా ఉన్నది రాసుకోండి. మీకు ధర్మం అనిపించింది, న్యాయం అనిపించింది రాసుకోండి. 200 కోట్లు పెళ్ళాయి పెట్టి మిగతా లక్షాలు 200 కోట్లు కలుపుకోలే బిడ్డలు 9 బిడ్డలు సామాన్యులకు 10 లక్ష తీసుకుంటే 4 1000 అవమానాలు కొనసాగింది. 1000 సార్లు చచ్చిపోతుంది. 1000 సార్లు పనిచేశారు. 200 కోట్లు పెళ్ళి టెక్నికల్ అప్లైంది ప్రాణాయండి. తూర్పు రోడ్డు పడమర కొండ ఉత్తరం గంగ ఆ 4 కొండల మధ్యన పేద పిల్లలు జరుపుకుంటే కలగలుగా రోజు బెల్లాలో మన ఇళ్ళ పక్కన తూర్పు హైవే పడమర కొండ చదువుకున్న బిడ్డలు రేపు పోలీసు కలెక్టర్ రాజకీయ నాయకులు పెట్టున్నారుగా. ఎందుకు రాజకీయాలు దమ్ము నేను అర్థం వాళ్ళ అగ్రికల్చర్ కళాశాల స్టేడియం అడిగినా ఆమె 45 కోట్లు లేడీస్ చెప్పిన 45 కోట్లు తెలంగాణ 30,000 నీతి శాస్త్రంలోకి ఎదుగుతున్నారు. ఇక ఆడుకోవడానికి కాంగ్రెస్ దగ్గర అవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర అవుతుంది. కాంగ్రెస్ అంటే పార్టీ, బీజేపీ అనే పార్టీ. ఆ పార్టీ అక్కడ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు శాసనసభ్యులు ఎవరు శాసనసభ్యులు ఎవరు ముఖ్యమంత్రి గారు తెలుస్తారు. నేను ఏమంటున్నాను, అధికారులు కొద్దిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉంటే 6 కోట్లు రాకేశారు. ఇక్కడ కలెక్టర్ చేసి వివరిస్తారు. నాకు రేవంత్ రెడ్డి కలెక్టర్ అత్యధిక విజయంలో పెట్టండి. రాజకీయ రాజకీయాలు ఏమైనా సరే ఏ పార్టీలో సరే ఎవరు ఏం చేసినా ఎక్కడ కూడా దొంగేది లేదు, అంగేది లేదు, తలదించేది లేదు. నేను కాంగ్రెస్ నాయకులు చెప్తున్నాను, ఒక దురదృష్టం. నా ఊరు కలిసి నాతో ఓడిపోయి అక్కడ ఎందుకు ఇంగ్రీడియంట్స్ సపోర్ట్ చేసుకున్నాం. ఈ 3 నాశనం చేస్తారు సపోర్ట్ కావచ్చు.
లోకేశ్వరంలో 20, నదిపేటలో 20 వీళ్ళు చదువు ఉద్యోగాలు 500 మంది అవుట్సోర్స్ ఒక్కొక్క పిల్లాడికి 60,000 జీతం వస్తుంది. ఇక ఈ దుబాయ్ వాళ్ళు ఎన్నో పడుతున్నారు. ఈ మస్కట్ ఎన్నో చేయగలరు. ఇంత దూరం ఆలోచించి ప్రతి ఒక్కరి ఆలోచన హైదరాబాద్ ముఖ్యమంత్రి కాకుండా సుదర్శన్ రెడ్డి ఏ పని చెప్తున్నా ఈరోజు సుదర్శన్ రెడ్డి మంచివాడే. అవినీతి నాయకుడు నా తండ్రి సమానం. ఒకరోజు శ్రీధర్ బాబు నేను సుదర్శన్ రెడ్డి కూడా పోటీ పోతే అక్కడ నేను అన్నా శ్రీధర్ బాబు చెప్పానంటే గౌరవనీయ బోధన శాస్త్రి శ్రీధర్ నా బోధన ఇవ్వకుండా సరే ఆరు మాత్రం ఎవరైనా వర్తలేకపోతున్నాను. అది గుణమంటే తమిళనాడు జిల్లా పెద్దది 10 వేదికలు అడిగాను. భారతీయ శాస్త్ర నా జిల్లా అనాలైంది మంత్రి పదవి అడుగుతారు వీళ్ళు కూడా ఎవరైనా పాప మంత్రి పనిచేయడం చెప్తున్నాను మంచిపెట్టు. కాబట్టి పార్టీలు కాదు, పార్టీలు యుద్ధం. పోలీసు అధికారులు కూడా ఎక్కువ దయచేసి భారత రాజ్యాంగ నిబంధనలు ఎంతో నమ్మకం పెట్టి ఆ యూనిఫామ్ స్థానం పెట్టారు. ఆ యూనిఫామ్ ఇవ్వలేదండి. భారత రాజ్యాంగ నిబంధనలు మీకు కాదు, ఆ యూనిఫామ్ ఇచ్చారు. ఏదంటే యూనిఫామ్ పక్కన పెట్టి పవిత్రమైన యూనిఫామ్ శాంతి భద్రతలు కాపాడాలి, సామాన్యుడికి భరోసా పేదవాడికి మనం ధైర్యం తప్ప కొన్ని తప్పుడు సందేశాలు చెప్పాలి. అధికారం కూడా 10 మంచిగుండండి. మేము 5 ఉంటాం, 5 పోతాం. మీరు 35 సండి మమ్మల్ని నమ్మాలి. బిజినెస్ రూల్స్ బిజినెస్ మాన్యువల్స్ మీకు ముఖ్యమంత్రి గారిని ఎక్కువ ప్రపంచంలో ఉండాలి. చీఫ్ సెక్రటరీ బాగుంది. మీకు ఒక విషయం చెప్తున్నా, 1972 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పిఎస్ ముఖ్యమంత్రిగా అక్కడ పరిస్థితి బాగాలేదు, ఎల్లకూడదని ఎన్నికల కారణంలో ఉంటే చీఫ్ సెక్రటరీ వేస్తాడు. భద్రత ప్రమాదం డ్రైవర్ చీఫ్ సెక్రటరీ డ్రైవర్ చేశాడు ముఖ్యమంత్రి డ్రైవర్. నేను రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీని డ్రైవర్ ప్రభుత్వ ఉద్యోగి అంటే ముఖ్యమంత్రి అధికారులు అవును చీఫ్ సెక్రటరీ మా ముఖ్యమంత్రి కాదు, కాదు కలెక్టర్ నాకు ₹1 ఇల్లు బరువు పెట్టి కాబట్టి ₹1 సున్నం వేయించినా, రాయి వేయించినా, లైట్ వేయించినా నన్ను వీటిలో ఈ రకం ఉంటే కాబట్టి దయచేసి రాజకీయాలు ఇవ్వడం గ్రామం మాత్రం అందరం కుల మతాలను ఒకటి 40 రోజుల్లో ఇదే ఇబ్బంది పడకండి. ఇల్లు రాని వాళ్ళకు అన్యాయం ఎవరు ఉండాల్సింది ఎవరికి చూస్తున్నాం ఆలోచిస్తున్నాం. మహేష్ కుమార్ గారు సుదర్శన్ రెడ్డి గారితో సంప్రదిస్తున్నాం. ఇక ఏం చేయగలుగుతాం, ఎట్లా చేయగలుగుతాం, కలెక్టర్ గారితో ఈ విషయాన్ని డిస్కషన్ చేయడం జరిగింది. రాని వాళ్ళు కొన్ని తప్పు అనుకోకుండా మరి ఎట్లా జరిగిందా అధికార పొరవాలని వెళ్ళినప్పుడు ఇచ్చిన సమాధానాలు అధికారంగా సమాధానాలు తప్పు కొన్ని తప్పు తెలిసిందే. నాకు అలా సర్టిఫికెట్ రాబోయే రోజులలో ఎవరెవరైతే రాలేదు అలాగే ఒక్కరు కూడా అన్ని వెళ్ళకండి. కొందరు పేర్చారు కలెక్టర్ ఉన్న వాళ్ళకే వచ్చినాయి.
దాని వల్ల తప్పులు తెలిసేటటువంటి నేను క్షమించమని అనుకున్నాను. కానీ మీకు మాత్రం రాని వాళ్ళకు న్యాయం చేస్తాం. మరీ ముఖ్యంగా ఈ ఊరు బాగా ఈ ఊరు బాగా చాలా ఇచ్చింది. మా మామ 1970 సర్పంచ్ అయింది. 1970 మా మామ నల్ల సర్పంచ్. ఈరోజు కాలనీ కావచ్చు, గ్రామ పంచాయతీ బిల్డింగ్ కావచ్చు, అందరూ ట్యాంక్ కావచ్చు, గవర్నమెంట్ స్కూల్ కావచ్చు, రోడ్డు కావచ్చు, ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయ పద్ధతులు కావచ్చు, అన్ని సాధించి పెట్టిన మా మేనమామ ఈరోజు ఇళ్ళల్లో ఇప్పటికీ మామనే చెప్తారు. అప్పుడు మా ఇల్లు ఈ ఇల్లు వాళ్ళు చేసినప్పుడు వాళ్ళకి ఈరోజు స్థానం ఉన్నామంటే వాళ్ళు నల్ల టాకెట్ వీళ్ళ మంచి ఎక్కడ ఇరిగేషన్ అనేది ఉన్నాడు కదా 81 తీసుకొచ్చాడు. ఇవన్నీ ఇరిగేషన్ అనేది తీసుకొచ్చారు గవర్నమెంట్ ప్రారంభం. ఇప్పుడు ఇవన్నీ ఇరిగేషన్ కాదు, ఇవన్నీ పార్టీ యాక్ట్ అంటే అంత నాలెడ్జ్ ఇరిగేషన్ దాన్ని ఎక్కడికి వస్తుంది. 1981 అంకాపురం సర్పంచంగా చేకొస్తాయి కాబట్టి పోయి తీసుకొచ్చి పార్టీ యాక్షన్ పెట్టి సర్వసభలు వేడ సాధించలే. రాజకీయాలు వేడ చాలా కొంతమంది పెద్దవాళ్ళు నర్సరెడ్డి వాళ్ళు అంటే ఒక సంస్కృత 40 ఏళ్ళ తర్వాత మన వస్తున్నాయి. 90 ఊళ్ళ విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ఉపాధి కావచ్చు, అన్ని రకాల పెట్టే జరుగుతుంది. గవర్నమెంట్ ఇంకా 200 పండుగలు తిరుగుతారు. నేను 500 ఖాళీ లేదు. 600 మున్సిపల్ శాఖ, 600 ఆదివాసీ శాఖ, నందిపేట పోస్ట్ పార్టీ తిరుగుతున్నా. దేవుడు అన్ని చిన్నాడు. ఇంకేదంటే ప్రత్యేకత చేద్దామని నేను ఒక వ్యక్తి ఈరోజు ఎమ్మెల్యే దిగారు. నేనే పోతున్నాను సుదర్శన్ రెడ్డి సార్కి. అయినా సమానమే, సుదర్శన్ రెడ్డికి సమానమే, ఇద్దరు ఎమ్మెల్యేలు. నేను పోతున్నా ప్రోటోకాల్ పెట్టాను దగ్గరికి. మహేష్ అన్న ఆయన దగ్గర పోతున్నాను చేద్దాం ఆలోచన విధానం. కాబట్టి నేను పొలిటీషియన్, నేను ఓన్లీ టీవీసీ ప్రజలు ధర్మం ఎవరిని కానీ దేవుడు అంటే బాగా కలిగి నా జీవితం అంత సంగతి వెళ్ళలేదు. నేనే చేపిస్తాను, ఎవరు నేను చేపిస్తాను, నన్నే నా దేవుడు జీవితం నేర్పించాలి. కాబట్టి ఎవరు కూడా ఆరోగ్య చెప్తున్నాను, అందరికీ చెప్తున్నాను, రాజకీయ వేదిక రాజకీయ దయచేసి ఇంకా 90 ఇప్పుడు 4000 ఏది ఉన్నా మీకు ఎక్కడన్నా ఇందిరా పథకంలో రేపంటే దయచేసి అవునని ఇప్పటి 4000 మందికి ప్రొజెక్ట్స్ క్యాన్సర్ చేస్తున్నప్పుడు కానీ ఈరోజు డబ్బులు చెప్పి సమయం నెక్స్ట్ ఇయర్ పెట్టుకోవాలి. కొద్దిగా ఓపిక ప్రభుత్వాలకు సమస్యలు ఉంటాయి. రాజకీయ విమర్శ చేసి వేరు పెట్టారు ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వంలో ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు ఇందిరా లక్ష ఇస్తున్నది, కట్టడం ఇస్తున్నది, తినడం ఇస్తున్నది. కొంతమంది వాళ్ళు తినడం ఇస్తే వాళ్ళు లాస్ అయ్యారు. అదే బేసిక్ రక్షిస్తున్నారు, 4 లక్షలు ఇస్తున్నారు, 40 లక్షలు ఇస్తున్నారు. ఎట్టయితే డెవలప్మెంట్ అవుతుందో చేస్తున్నాం. ఇల్లు ఇస్తాం, రేషన్ కార్డు ఇస్తున్నాం, సన్న బియ్యం ఇస్తున్నాం, పెన్షన్ పెన్షన్ కూడా త్వరలోనే సాగవు. కొద్ది ఒకటి అంటే గవర్నమెంట్ అనుకూలం ఉన్నట్టు కొన్ని రైతు భరోసా, కొద్ది రుణమాఫీ,
కొన్ని ఇతర బిల్లు కొన్ని బిల్లులు అభివృద్ధి అవి ప్రజలకు అర్థం చేసుకోవాలి. ఒక్క రోజులో మాట్లాడాలి. ఆ 15 ఇతరులకు అభివృద్ధి కాబట్టి అప్పు చూసుకోవాలా, ఆదాయం చూసుకోవాలా, అసలు వేరే దారి పడుతుంది. మిగతా విషయాలు దయచేసి 650 మంది మళ్ళా ఎక్కడన్నా రౌడీలు కబ్జాలు మర్యాదలు ఉన్నాయి. అవి ఎందుకంటే ఈ 1 మంత్ లోపల కాబట్టి పోలీసు అధికారులు చెప్తున్నా మీరు వేసుకుంటే నందిపేట మండలంలో నెల రోజుల లోపల 25 లక్షల ట్రాన్స్ఫర్ అయిపోయి కావాలని ఉండదు సార్. సిబి గారు చెప్పారు. ఎందుకంటే ఇక ట్రాన్స్ఫర్ చూస్తే అవి 2000 ఎకరాలు పడుతుంది. అది ఎండిపోయిన దాంట్లో రైతు కూడా అయింది. అలాగేమో పోలీసు ప్రయత్నం చేయగలరు. కావాలంటే చేసుకోవడంలో ఖర్చుతో ఉంటుంది. ఆ కాలంలో పోతే ట్రాన్స్ఫర్ కాబట్టి మనకు అక్కడ పోయి బోత్ మాట్లాడాలి. ఆడ చెప్పుకోవచ్చు పెట్టి మనకు శుద్ధీకరణ అక్కడ ఏం చేశారు మాట్లాడాలని నేను చెప్పుకోవచ్చు కొద్దిగా. ఎందుకంటే ఇబ్బంది అవుతుంది. సిటీ తెలిసి మనకు సిటీ వెహికల్ క్రాస్ పోలీసు అధికారులు కూడా ఎక్కువ బాగుంది. ఇంకా మిగతా గ్రామాలలో అందరు గ్రామాలకు కట్టాలి. కులాలకు కులం హిందువులు ఐదు ఉన్నట్టు ముస్లిం సోదరులు క్రిస్టియన్ సోదరులు అన్ని మతాలు కలిసి ఇక్కడ పుట్టిన ఇక్కడే వెళ్ళిన ఇక్కడ రావాలి. కాబట్టి మనస్పాతం పెట్టుకోవాలి. కొద్దిగా రాజకీయ నాయకులు మాత్రం చూడాలని ఎలక్షన్లు వచ్చినప్పుడు మీకు ఎవరు కనిపిస్తారు? రాబోయే రోజుల్లో స్థానిక సంస్థలు కూడలు కానీ ఆడకూడలు కానీ మంచి అక్కడి నుంచి వచ్చేది. ఒక సర్పంచ్, ఒక ఎంపీటీసీ, ఒక చైర్మన్, వార్డు మెంబర్ మంచి పొద్దుగా పెడితే ఇల్లు సాయంత్రం బయటకు కాబట్టి కొద్దిగా ప్రజలు ఉండేవాళ్ళ మంచి గ్రామాలు పెట్టుకుంటే గ్రామాలు పెట్టుకుంటే ఆ దేశం కూడా ప్రైవేట్ దేశానికి మాకే ఇచ్చింది కాదు, దేశానికి మాకే ఇచ్చింది. ఎంతసేపు మాకే ఇచ్చింది దేశానికి ముఖ్యంగా యువత మానవ ద్రవ్యాల దూరం ఉంటుంది. ఆ గంజాయి దూరం ఉంటుంది. తల్లిదండ్రులే ప్రధాన గురువులు. ఆ ఇంకా గంజాయి పడుతున్నాడా మన తప్పలు పడుతున్న 25 పిల్లలు చాలా ప్రమాదాలు ఉన్నాయి. ఆ గంజాయి బట్టి ఒక నిర్వీర్యం అయిపోతున్నాడు. బిడ్డని మన కనలేదు. డబ్బులు సంపాదించుకోవచ్చు, ఆస్తులు సంపాదించుకుంటుంది. 25 రోజు మనం రాలేదు. మాదక ద్రవ్యాలు మరియు ముఖ్యంగా పోలీసు అధికారులు కూడా గ్రామాలలో ఈ మధ్యన పీడీసీ ఈ కొన్ని కులాలు గొడవలు దయచేసి అలా ఏదో రకంగా కాంప్రమైజ్ పెట్టింది. ఆ రాజకీయ నాయకుల ప్రమేయం ఆపూరు ఈ గొడవలు రావడానికి ఊళ్ళో 50 వాళ్ళు పెడుతున్నారు. కలపడానికి పెట్టింది. ఆదాపూర్ వెళ్ళారు కదా, ఆదాపూర్ మగి అలాగే మీరు పోయిన తర్వాత వాళ్ళు పడతారు. ఆరంభంగా కొద్దిగా అన్ని చోట్ల బీడీసీ అని ప్రజలు కలపడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకొని ప్రజల మధ్య వైషకాలు, అక్రమమైన కేసులు, అన్యాయంగా కేసులు పెడితే సమస్యలు ఉంటాయి. కాబట్టి కాంప్రమైజ్ పెట్టండి. ప్రజలు కలపండి. ఇంకా మిగతా ప్రభుత్వ పథకాలు ఏ గ్రామన్నా ఆ దగ్గరికి రండి. లేదా అధికారుల దగ్గర పోయి ఎంఆర్ఓ కావచ్చు, విలేజ్ సెక్రటరీ కావచ్చు, విలేజ్ సెక్రటరీ కూడా ఎప్పుడు ఎంపీ కావచ్చు. కొద్దిగా
కొద్దిగా విలేజ్ సెక్రటరీ రాజకీయాలు చూస్తున్నాడు అక్కడ పెద్ద మొదలు కలెక్టర్ విలేజ్ సెక్రటరీ ముఖ్య వ్యక్తుల అందరు రిపోర్ట్ ఉన్నది కారణాల పార్టీ విలేజ్ సెక్రటరీ బేసింగ్ అది మీరే తప్పు ఇప్పుడు 40 కారణం మీరే కారణం మీరే ముఖ్యంగా విలేజ్ సెక్రటరీ ప్రధాన దోషులు మీరు అనుకోవడానికి సమయమైన కష్టమవుతుంది ప్రజలందరి మధ్యన పార్టీల మధ్యన వైషమ్యం పెట్టాలని ఎవరు అనుకుంటున్న ప్రభుత్వ స్త్రీలకు వారే విధంగా అలాగే పార్టీలు కులాలు మతాలు ఫస్ట్ భారతీయులు దయచేసి పేదవాళ్ళ ఏడు 75 సంవత్సరాలు అందరూ ఒక బాధ్యత గల ఉద్యోగులుగా బాధ్యత గల రాజకీయ నాయకులుగా ప్రవర్తించి ఇంకా రాజకీయ నాయకులు అధికారులు కూడా దయచేసి ధైర్యంగా ఇబ్బంది పని చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళా పగ పెట్టడం మళ్ళా మీ భర్తగారు పెట్టడం మీ సాగు డీజీపీ గారు కూడా విద్యుత్పాదన పోతారు కేసీఆర్ గారు ఇవన్నీ లేకపోతే పగల ప్రకారం దాని ప్రజలు తక్కువ సంకేతాలు పోయాయి రైల్వే కావచ్చు ఎక్సైజ్ కావచ్చు ఉంటే ఇబ్బందులు ఉంటాయి. శాఖ సెక్రటరీ కలెక్టర్ గారు ఉంటారు ఈ సిపి గారు ఉంటారు శాఖ సెక్రటరీ సమస్యలు వస్తాయి ఇబ్బంది పెట్టారు శాఖ సెక్రటరీ లేదా కొంచెం రాయిపో ఏదో ఒక రకంగా ప్రోటోకాల్స్ ఇబ్బంది లేకుండా నియమాలకు ఇబ్బంది లేకుండా కొద్దిగా దయచేసి అధికారులు ఖచ్చితంగా పాల్గొనడం. ఎందుకంటే మంచి ఉన్నతమైన ప్రభుత్వాన్ని మంచి కుటుంబాలు కష్టపడి నియమాలను పరిగణించి ఒక ఐఏఎస్ కావాలని ఎంత శ్రమపడాలి, ఒక రెవెన్యూ కావాలని ఎంత శ్రమపడాలి. ఒక చిన్న చిన్న తప్పులు చేసి అసలు తేగాలి వ్యవస్థ లాస్ట్ అంటే ఎక్కడ భూమిగా పెట్టాడు మీరే మన రాజకీయ ఎంతో ఒక సాధనకేదో సుదర్శన ఈ రకంగా రైతులకు సందేశం మనుషులకు సందేశం ఇలా కాబట్టి ఆత్మ ఇబ్బందులని కలెక్టర్ అధికారులు సార్ ఏ ప్రాంతం దయచేసి అధికారులకు మీ విధానం భారత రాజ్యాంగం ఈ రాజ్యాంగం రాయడానికి వందలాది శ్రమపడ్డారు. ఇది ఈ నీతి నియమాలతో ఈ పద్ధతులు పోతే దేశం లేకపోతే ఉపయోగించినప్పుడు ఆ వ్యవస్థలకి ఇబ్బంది అవుతుంది, వ్యవస్థల నమ్మకం పోతుంది. కాబట్టి దయచేసి మేము మీ వ్యవస్థలను గౌరవిస్తాం, మీరు ప్రజలకు నాయకులు మమ్మల్ని గౌరవించండి. కాబట్టి ఇంకోసారి నేను 6 విషయాలు చెప్తున్నాను దయచేసి ఇక మిగతా ప్రభుత్వ పథకాలకు న్యాయం చేయడం వీళ్ళంత వరకు న్యాయాన్ని ప్రయత్నం చేయండి. ప్రజలను చేతుల్లో ప్రయత్నం చేయండి. ఇక మీకు ఆలోచన తర్వాత ఇంటిలో మాట్లాడు ఇక మీకు ఈ పక్కన మొదలైంది ఏదంటే ప్రశాంతంగా కలిసి ఉన్నాయి కదా. ఇప్పుడు అందరూ కుటుంబం 92 కుటుంబాలకు దగ్గరపడే కాబట్టి మీరందరూ కుటుంబాన్ని మళ్ళా గొడవలు పెట్టుకోవడం వాళ్ళు పెట్టుకోవడం కలిసి ఉన్నాయి. ఏదైనా బాగుంది ప్రభుత్వం మొదలు పెట్టాలని డబ్బులు పెట్టుకోవాలని కాబట్టి సంతోషపడండి. మీరు ఈ పిల్లల్ని మంచిగా చదివించుకోండి, ఆ పిల్లలు మంచిగా చూసుకోండి. ఒక్కటి మాత్రం చెప్తాను, ఎక్కువ రమ్యాలని అన్ని మనకి కోరుకోండి. ఈ మైండ్లో పెట్టుకోండి, అంతా కూడా పెట్టుకోండి, అన్ని పై కోరుకోండి. లేకపోతే మా అందరికీ అవ్వాలి. ఎంతో కష్టపడి ఎన్నో కష్టపడి ఎంతో బాధపడి అందరి దగ్గరికి 50 లక్షలు పెట్టి కల్పించడానికి అమ్మినాము. ఏదైతే ప్రభుత్వం ఉద్దేశంతో పేదవాడి
లక్నో పరిస్థితుల్లో ఇండస్ట్రీ 700 కోట్లు రావడానికి ఫైనల్ డిస్కషన్ జరుగుతున్నాయి. ఒకవేళ దేవుడు ఆశీర్వదించి అది కూడా ఫైనల్ కూడా వస్తే 1000 మంది పిల్లల ఉద్యోగాలు వస్తే 700 కోట్ల ఇండస్ట్రీ ఫైనాన్స్ చేయగలరు. దాని ముఖ్యమంత్రి గారు శ్రీరామ్ గారు ఫైనాన్స్ చేస్తున్నారు. చూద్దామని యువతకు ఒక ఉద్యోగాలు కట్టి మరియు రాబోయే రోజుల టూరిజం కూడా ప్లాన్ ఉంది. ఎందుకంటే 27,000 నుంచి జనాభా వరకు 20,000 పేదరికం తగ్గిస్తాము, నిరుద్యోగం తగ్గిస్తాము. ఎందుకంటే రాబోయే రోజుల్లో ప్రొడ్యూసర్ వల్ల కరెక్ట్గా పెరుగుతున్నాను. నేను ప్రభుత్వానికి చెప్పాను. ప్రభుత్వం ఒక యూపీ ప్రయత్నం తీసుకుంటుంది. 10 కోట్ల మంది భక్తులు పెట్టుబడి ఈ గోదావరి పుష్కరాలకి. మన అదృష్టం ఏంటంటే వరకు 10,000 నుంచి జనాభా వరకు గంగా జాగ్రత్త అక్కడ 100 కోట్లు అభివృద్ధి చేసుకుంటే ఈ పుష్కరాలను ఏం చేస్తారు? ఒక 20 కోట్లు దుబాయ్ వచ్చినాయి. 6 కారణాలను పెళ్లి చేసి క్యాన్సర్ మీరు కూడా దయచేసి కొద్దిగా అధికారిగా జిల్లా ఉన్నతంగా దృష్టి పెట్టడం అనుకుంటూ ఇక ఈ చేసుకుంటున్నారు కాబట్టి తర్వాత మళ్ళీ కలుగుతున్నాం. మళ్ళీ బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తారు. ఎవ్వరి వల్ల ఏ
జిల్లాలో తప్పకుండా పేదవాళ్ళ కళ్ళలో ఆనంద బాష్పాలు డబ్బులు పెట్టు 11 సంవత్సరాలుగా కళలు కట్టున్న కళలు జీవితంలో కూడి లేని భక్తులు గోరుగా బతుకుతున్న ప్రజలకు వీళ్ళు భరోసా ఇవ్వడం జరిగింది. 6 నియోజకవర్గంలో మొదటిసారి డబ్బులు పెట్టిన గృహాలు సంపూర్తిగా ఉన్నాయి. సంపూర్తిగా ఉన్నాయి ఇళ్ళని కలిపి కాంట్రాక్టర్లకు బిల్లు సిబ్బంది అయిన కాంట్రాక్టర్లు ఒప్పించి ఒక 50 లక్షల రూపాయలు నా స్వంత నిధిని వెచ్చించి అవి పూర్తి చేయించడం జరిగింది. నా పుట్టిన గడ్డ అలానే 6 నియోజకవర్గం 90 గ్రామాలలో ఎవ్వరు కూడా ఇల్లు లేని పేదలు ఎవ్వరు కన్నీరు పెట్టకండి. నేను మీ బిడ్డగా మీరు 3 నెలల్లో నన్ను ఆశీర్వదించి ఒక ఎమ్మెల్యేగా చేశారు, నన్ను ఒక రాయిని రత్నంలాగా చేశారు, రాయిని రాజుగా చేశారు. కాబట్టి మీ గురించి ప్రభుత్వంతో అన్ని రకాలుగా పోరాడి 90 గ్రామాలల్లో ఎన్ని గృహాలు అవసరం కానీ గృహాలు తెచ్చే బాధ్యత నాది. మరి ముఖ్యంగా రేషన్ కార్డులు కావచ్చు, కొన్ని రోజులలో పెన్షన్లు కావచ్చు, 6 నెలల్లో అన్ని రకాల అరువులకు మాత్రం 100% తెప్పిస్తాం. ఇంకా మిగతా ఏదున్నా కానీ సమస్యలు అధికారులు కానీ కొద్దిగా ప్రోటోకాల్ ప్రకారం ప్రవర్తించడం